హాయ్ హలో అందరికీ నమస్తే. ఏపీ హాస్టల్ వెల్ఫేర్కి ప్రిపేర్ అవుతున్నారా? బీఎడ్ వారికి గోల్డెన్ ఛాన్స్. ఎలా సార్? మరి బీఎడ్ చేసిన వారికి ఇది గొప్ప అవకాశంగా మిగులుతుంది. రాబోతున్నటువంటి ఏపీ హాస్టల్ వెల్ఫేర్ నోటిఫికేషన్ 2026లో 2050 పోస్టులో మీది అంటూ ఒక పోస్ట్ అవ్వాలంటే బీఎడ్ క్వాలిఫికేషన్ తప్పనిసరిగా ఉండాలి. మరి బీఎడ్ క్వాలిఫికేషన్ ఉన్న వారికి ఇది ఒక గొప్ప అవకాశం, గోల్డెన్ ఛాన్స్ అని చెప్పొచ్చు. ఎందుకు ఇది గొప్ప అవకాశం, గోల్డెన్ ఛాన్స్? 2026-27లో ఉద్యోగం సాధించాలనే పరికల్పనతో మరి దృఢమైనటువంటి సంకల్పంతో ప్రిపేర్ అవుతున్న వారికి ఇది గోల్డెన్ ఛాన్స్ అని ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి ఒక్క పర్సన్కి ఇది యూజ్ఫుల్ కంటెంట్ కాబట్టి దయచేసి వీడియోని చూసి మరికొంతమంది షేర్ చేస్తాను ఆశిస్తున్నాను. బిఫోర్ గోయింగ్ టు డీటెయిల్ అనలిస్ట్, ఇట్స్ మై హంబల్ రిక్వెస్ట్ టు ఆల్ ది aspirant, please do like and share. If there is a time, please share this video to all the aspirant. సో ఈ వీడియోలో మనం ఏం తెలియజేస్తున్నామంటే బీఎడ్ వారికి గోల్డెన్ అవకాశం అన్నాం. మరి బీఎడ్ వారికి ఎందుకు సార్ గోల్డెన్ అవకాశం అంటే, మిగతా క్వాలిఫికేషన్ వారికి ఏంటి అంటే, ఏదైనా ఒక నోటిఫికేషన్ వచ్చింది అనుకోండి, జాబ్ నోటిఫికేషన్ ఏదైనా వస్తే కొన్ని లక్షల మంది ఎదురు చూపులు ఆ నోటిఫికేషన్ కోసం. ఫర్ ఎగ్జాంపుల్ కానిస్టేబుల్ కానివ్వండి, సచివాలయం కానివ్వండి, గ్రూప్ 2 కానివ్వండి, గ్రూప్ 4 కానివ్వండి, ఇటు ఏపీ ఎండోమెంట్ కానివ్వండి, ఇటువంటి నోటిఫికేషన్కి కొన్ని లక్షల మంది ఎదురు చూపులు ప్రతి ఒక్క ఆస్పిరెంట్స్ అంటే డిగ్రీ కలిగినటువంటి ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి అప్లై చేయడానికి అవకాశం ఉంటుంది, ఇంక్లూడింగ్ హైకోర్టు అండ్ డిస్ట్రిక్ట్ కోర్టుకి. 10th క్లాస్ పోస్ట్ నుంచి డిగ్రీ వరకు హైకోర్టు డిస్ట్రిక్ట్ కోర్టులో అయితే పోస్టులు అయితే ఉన్నాయి. కాబట్టి అప్పుడు ఏమవుతుందంటే అందరూ పోటీ పడతారు. కానీ ఈ ఏపీ హాస్టల్ వెల్ఫేర్కి సంబంధించిన వారికి క్వాలిఫికేషన్లో ఏముందంటే బీఎడ్ ఖచ్చితంగా ఉత్తీర్ణత అయి ఉండాలి. అంటే ఎనీ డిగ్రీతో పాటు బీఎడ్ మాత్రమే చదివి ఉండాలి. బీఎడ్ లేని ఎడల దే ఆర్ నాట్ ఎలిజిబుల్ అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. కనుక బీఎడ్ వారికి మాత్రమే ఇక్కడ అవకాశం, డైట్ వారికి లేదు. ఎవరైతే సిటీ ట్రైనింగ్, డైట్ ట్రైనింగ్ అండ్ ఇంటర్మీడియట్తో డైట్ సెట్ ఎవరైతే కంప్లీట్ చేశారో వారికి అయితే దీంట్లో అవకాశం లేదు. డిగ్రీతో పాటు బీఎడ్ చేసిన వారికి మాత్రమే ఇది అవకాశం. అంటే ఎక్కడే పోటీతత్వం అనేది, కాంపిటీషన్ అనేది ఎక్కడే పూర్తిగా తగ్గిపోయింది. అంటే అదే డిగ్రీ క్వాలిఫికేషన్లో నోటిఫికేషన్ వస్తే ప్రతి ఒక్క డిగ్రీ చదివిన విద్యార్థి అప్లై చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎండోమెంట్ కావచ్చు, లేదా హైకోర్టు కావచ్చు, లేదా డిస్ట్రిక్ట్ కోర్టు పోస్టులు కావచ్చు, లేదా ఇంకా గ్రూప్ 4 కావచ్చు. ఏదైనా సంబంధించిన పోస్ట్ వస్తే ప్రతి ఒక్కరూ అప్లై చేస్తారు. కానీ ఇక్కడ డిఎడ్ చేసిన వారు కూడా నాట్ ఎలిజిబుల్. డిఎడ్ ఆర్ డైట్ అంటాం. సో వీరు కూడా నాట్ ఎలిజిబుల్. బీఎడ్ చేసిన వారు మాత్రం ఎలిజిబుల్. కాబట్టి వారికి ఇది గొప్ప అవకాశం. మన ఏపీపీఎస్సి ప్రభుత్వం అయితే టోటల్గా ఎన్ని పోస్టులు వస్తుందని మెన్షన్ చేయడం జరిగిందంటే 250 పోస్టులు. అయితే ఇది ఎప్పుడు వస్తుందమ్మా? ఆగస్టు 15న వస్తుంది అనేది మన ఏపీపీఎస్సి వారు జాబ్ క్యాలెండర్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఆగస్ట్ 15థలో నోటిఫికేషన్ వస్తుందని. మరి ఆగస్ట్ 15థలో నోటిఫికేషన్ వస్తే మన చేతిలో ఇంకా 75 డేస్ అయితే ఉంటుంది మిత్రమా. ఎన్ని డేస్? 75 డేస్ ఉంటుంది. మరి 75 డేస్ ఇప్పుడే ఈ క్షణమే మీ యొక్క నిర్ణయం తీసుకుంటూ బీఎడ్ చదివిన వారు ప్రతి ఒక్కరికి ఇదో గోల్డెన్ అవకాశం అంటాం. ఎలా సార్ అంటే, ఇప్పుడు ఈ క్షణమే మీ యొక్క ప్రిపరేషన్ మొదలు పెట్టండి. రెండోది ఇంకొక పాయింట్ ముఖ్యమైనది ఏంటంటే 2026 సెప్టెంబర్లో డిఎస్సి నోటిఫికేషన్ ఉందని ప్రభుత్వం మెన్షన్ చేయడం జరిగింది. మరి ఈ డిఎస్సిలో ఎక్కువ ఎస్జిటి పోస్టులు మాత్రమే ఉన్నాయి తప్ప స్కూల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి పోస్టులు అయితే చాలా తక్కువ. కొన్ని జిల్లాలో చూస్తే స్కూల్ అసిస్టెంట్కి 0లో కూడా ఉన్నాయి. కొన్ని డిపార్ట్మెంట్లో స్టేట్ మొత్తం పైన 0 ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్కి ప్రిపేర్ అవుతున్న వారైతే అసలు స్టేట్ మొత్తం చూస్తే ఏ జిల్లాలో కూడా స్టేట్ మొత్తం పైన ఒక పోస్ట్ కూడా లేదు. సో కాబట్టి స్కూల్ అసిస్టెంట్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో బీఎడ్ క్వాలిఫికేషన్ కలిగి ఉన్న వారందరూ స్కూల్ అసిస్టెంట్ ప్రిపేర్ అవుతారు. వారికి ఇక్కడ గొప్ప అవకాశం. ఎందుకంటే వారు ఎస్జిటి ఆస్పిరెంట్స్ అందరూ డైట్ క్వాలిఫికేషన్ ఉన్నవారు కాబట్టి వారు ఇక్కడ పోటీకి రారు. ఎనీ గ్రాడ్యుయేషన్ వారు పోటీకి రారు. కాబట్టి
ప్రణాళిక ప్రకారం చూస్తుంటే ఇక్కడ బీఎడ్ వారికి ఇది గోల్డెన్ ఆపర్చునిటీ. సో తర్వాత రెండోది ఏంటంటే ఒకవేళ స్కూల్ అసిస్టెంట్ వేల సంఖ్యలో పోస్ట్ ఉంటే హాస్టల్ వెల్ఫేర్ని పక్కన పెట్టేయడానికి ఇక్కడ అటువంటి కూడా సందర్భంలో లేదు, అసలు పోస్టులే లేవు. కాబట్టి అయితే సార్ 2025లో వచ్చినటువంటి నోటిఫికేషన్లో ఈ స్కూల్ అసిస్టెంట్ డిఎస్ మెగా డిఎస్లో మేము ప్రిపేర్ అయినటువంటి ప్రిపరేషన్ అనేది వృధా అయిపోతుందా? మీరు ప్రిపేర్ అయినటువంటి ప్రిపరేషన్ అయితే వృధా కాదు. ఎందుకంటే మీరు ప్రిపేర్ అయింది జీకే, కరెంట్ అఫైర్స్, మీరు ప్రిపేర్ అయింది ఎడ్యుకేషన్, మీరు ప్రిపేర్ అయినది స్కూల్ అసిస్టెంట్కి సైన్స్ స్ట్రీము, మీరు ప్రిపేర్ అయినది స్కూల్ అసిస్టెంట్కి సోషల్ స్ట్రీము ప్రిపేర్ అయ్యారు. కాబట్టి ఇది కామన్ సిలబస్. కాబట్టి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ మనకి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఉంటుంది, అలాగే ఎడ్యుకేషన్ అని 2 పేపర్లు అయితే ఉంటుంది. మరి జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీలో ఏముంటుంది సార్ అంటే జనరల్ నాలెడ్జ్ ఉంటుంది, కరెంట్ అఫైర్స్ ఉంటుంది, ఇండియన్ హిస్టరీ, ఇండియన్ పొలిటీ, ఇండియన్ జోగ్రఫీ, ఎకనామిక్స్, అలాగే దానితో పాటు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. ఓకే, దీనితో పాటు ఏపీ హిస్టరీ, ఏపీ జోగ్రఫీ అయితే చదవాలి. అయితే ఎక్కడ ముఖ్యంగా సైన్స్ స్ట్రీమ్లో ఉన్నవారు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఆల్రెడీ చదివారు, జీకే ఆల్రెడీ చదివారు, కరెంట్ అఫైర్స్ ఆల్రెడీ చదువుతూ ఉన్నారు. కాబట్టి వీరు చదవాల్సింది సోషల్ స్ట్రీమ్కి సంబంధించిన కంటెంట్ నేర్చుకుంటే చాలు, రైట్. మరియు సైన్స్ బ్యాక్గ్రౌండ్, సోషల్ బ్యాక్గ్రౌండ్ అయితే సైన్స్ బ్యాక్గ్రౌండ్కి సంబంధించిన ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అయితే చాలు. మిగతా మీరు ప్రిపేర్ అయినటువంటి కంటెంట్ అంతా సేమే, ఎక్కడ వృధా పోలేదు. రెండోది పేపర్ 2కి సంబంధించిన ఎడ్యుకేషన్లో ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది పార్ట్ ఏలో ఉంటుంది, పార్ట్ బిలో సైకాలజీ అయితే ఉంటుంది, పార్ట్ సిలో ఏముంటుందంటే ట్రెండ్స్ ఎడ్యుకేషన్ ఉంటుంది. ఏముంటుందమ్మా? ట్రెండ్స్ ఎడ్యుకేషన్. ఇక్కడ పార్ట్ బి అండ్ పార్ట్ సికి సంబంధించినటువంటి టోటల్గా దాదాపు 110 మార్కులకి సంబంధించినటువంటి ఆల్రెడీ మీరు చదివిన కంటెంట్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. మరియు పేపర్ 1 ఫౌండేషన్ ఎడ్యుకేషన్కి సంబంధించిన కొన్ని కంటెంట్ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్లో చదివింది కొన్ని అయితే ఉన్నాయి. సో ఇలా చూసుకుంటే దాదాపు ఇక్కడ ఒక 80 to 90% మీరు చదివినటువంటి కంటెంట్ నుండే ఈ పేపర్ 2 అనే. కాబట్టి ఈ పేపర్ 2 అనేది మీకు పెద్ద బలంగా ఆయుధంగా ఉంటుంది. కాబట్టి మీరు ప్రిపేర్ అయితే అంటే ఎడ్యుకేషన్ పేపర్ 2 అలాగే పేపర్ 1 కూడా మీరు ప్రిపేర్ అయినట్టు కొన్ని అయితే కొత్త టాపిక్స్, కొత్త సబ్జెక్ట్ ఏవైతే మీరు ప్రిపేర్ అవ్వనివి అయితే ఉన్నాయో దాని మీద ఫోకస్ చేస్తే మిత్రమా గుర్తుపెట్టుకోండి, గోల్డెన్ ఛాన్స్ అన్నాము కదా, అది నిజమవుతుంది. మీకు ఉద్యోగం తథ్యమవుతుంది. మరి ఉద్యోగం తథ్యమవ్వాలంటే ఇప్పటి నుండే మీ యొక్క ప్రిపరేషన్ అనేది ప్రారంభించి మీ యొక్క ఆలోచనలు మార్చి ప్రిపరేషన్ అని కొనసాగించి ముందుకు అడుగు వేసి ఎక్కడైనా మీకు నచ్చిన దగ్గర ద బెస్ట్ అకాడమీ, ద బెస్ట్ ఇన్స్టిట్యూట్లో ఆన్లైన్ కోర్స్ తీసుకుంటూ మీరు ప్రిపేర్ అయితే, లేదా ఏదైనా బెస్ట్ మెటీరియల్ తీసుకుంటూ మీరు ప్రిపేర్ అయితే మీరు అనుకున్న లక్ష్యానికి చేరుకోవడానికి అవకాశం ఉంది మిత్రమా. సో అందుకోసం మళ్ళీ చెప్తున్నా, ఇది హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ నోటిఫికేషన్లో బీఎడ్ అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి ఇది గొప్ప అవకాశం, గోల్డెన్ ఆపర్చునిటీ. ఒక్కొక్కసారి గొప్ప అవకాశాలు, అదృష్టం అనేది తలుపు తడుతుంటుంది. ఆ తలుపు తట్టేటప్పుడే మనం అందిపుచ్చుకుంటే మన అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకుంటాం, మన అనుకున్నటువంటి గమ్యాన్ని చేరుకుంటాం. మన జీవితంలో మిగిలినటువంటి 40-50 సంవత్సరాలు ఏదైతే మనం సర్వీస్ చేయాలో గొప్ప జీవితంలో ఉంటాం. మీరు ఉన్న స్థాయి నుంచి ఉన్నతమైన స్థాయికి ఉండడానికి ద బెస్ట్ ఛాన్స్ ఇప్పుడే మిత్రమా, సద్వినియోగం చేసుకోండి, అనుకున్నటువంటి లక్ష్యానికి చేరుకోండి అని చెప్తున్నా. సో రైట్, మరి ఏపీ హాస్టల్ వెల్ఫేర్కి 2026-27 టార్గెట్గా మేమైతే ద బెస్ట్ కోర్స్ అందించడానికి ప్రయత్నించాం, ద బెస్ట్ కోర్స్ అందిస్తున్నాం. ఎలా అంటే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీలో రీజనింగ్ క్లాస్ కానివ్వండి, పాలిటీ క్లాస్ కానివ్వండి, జీకే క్లాస్ కానివ్వండి, ఈ క్లాసెస్ ద ఫిజిక్స్, కెమిస్ట్రీ అన్ని ద బెస్ట్ క్లాస్, ద బెస్ట్. ఎవరైతే మన ఆంధ్రప్రదేశ్లో స్టేట్ ఫేమ్ ఫ్యాకల్టీస్ ఎవరైతే ఉన్నారో, ద బెస్ట్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వారిచే లేటెస్ట్ డిజిటల్ క్లాసెస్ అన్ని చెప్పించడం జరిగింది. ఆ క్లాసెస్ అన్ని మన యాప్లో కంప్లీట్గా అప్లోడ్ చేయడం జరిగింది. 100కి 100% సిలబస్ అయితే కంప్లీట్ చేయడం జరిగింది. మరి ఎడ్యుకేషన్కి సంబంధించింది కూడా అలాగే చేయడం జరిగింది, పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి. సో దీనితో పాటు క్లాసెస్తో పాటు మెటీరియల్ కూడా అందిస్తున్నాం మిత్రమా. దీంతో పాటు 75,000 బిట్స్ అయితే మేము అందించడానికి ప్రయత్నం. అయితే ఇప్పటికి పేపర్ 1 కంప్లీట్ అయింది, పేపర్ 2 టైప్ అవుతుంది. అతి త్వరలో పేపర్ 2 కూడా బిట్స్ అయితే మెటీరియల్ అయితే అప్డేట్ చేసేస్తాము.
ఓకే, కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే ప్రతిరోజు మనం కరెంట్ అఫైర్స్ సెషన్ అనేది నిర్వహిస్తున్నాము. అలాగే మంత్లీ కరెంట్ అఫైర్స్ కూడా అప్డేట్ చేస్తున్నాం. కాబట్టి ఇలా ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి 1 year వెల్డిడ్తో పాటు అతి తక్కువ ధరకే మేమైతే మా కోర్స్ అందించడం జరుగుతుంది. ద బెస్ట్ కోర్స్ అని చెప్పొచ్చు. ఖచ్చితంగా ఈ కోర్స్ తీసుకొని మేము అతి త్వరలో నిర్వహించబోతున్నటువంటి లైవ్ సెషన్లో మీరు కానీ జాయిన్ అయ్యి నేర్చుకోగలిగితే ఖచ్చితంగా మీరు అనుకున్న పోస్ట్ మీ చేతిలో ఉంటుంది. రాసి పెట్టుకోండి. 2026 మన కోసం వచ్చింది. ఈ హాస్టల్ వెల్ఫేర్ నోటిఫికేషన్ మన కోసం వచ్చింది. మనం సాధిస్తాం, అనుకున్నది లక్ష్యాన్ని చేరుకుంటాం, మన రాతని మనమే మార్చుకుంటాం, ఉన్న స్థాయి నుంచి ఉన్నతమైన స్థానంలో మనమే కూర్చుంటాం. గుర్తుపెట్టుకో మిత్రమా, మీరు ప్రయత్నించి పోరాడితే అనుకున్నది సాధించలేనిది అంటూ ఏమీ లేదు. ప్రతీది సాధించగలుగుతారనే నమ్మకం. గతంలో 1 మార్కులో 1/2 మార్కులో స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ పోయింది. కానీ ఈసారి అవకాశం మనం ఇవ్వద్దు. అవకాశాన్ని మనం గతంలో వచ్చినటువంటి ఆ చేదు అనుభవాన్ని రాబోతున్న రోజుల్లో తీపి అనుభవంగా మార్చుకోవాలంటే ఈ ఒక్క అవకాశాన్ని, గోల్డెన్ ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకుంటే ఖచ్చితంగా స్థాయికి చేరగలుగుతారు. సో అందుకోసమే బిఏ చదివినటువంటి ప్రతి ఒక్క ఆస్పిరెంట్స్కి ఈ వీడియోని షేర్ చేస్తారని, ప్రతి ఒక్క పర్సన్ వీడియో యొక్క సారాంశాన్ని యూటిలైజ్ చేసుకుంటారని, మరి కొంతమందికి తెలియపరుస్తారని, బిఎడ్ క్వాలిఫికేషన్ ఉన్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్స్ హాస్టల్ వెల్ఫేర్ పోస్ట్గా అప్లై చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వీడియో కానీ యూజ్ఫుల్ వర్తిఫుల్ అనిపిస్తే మీ యొక్క అమూల్యమైన మాట కామెంట్ రూపంలో తెలియపరచండి. యూజ్ఫుల్ అనిపిస్తే మరి కొంతమంది షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. థ్యాంక్ యూ.